హలో స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 డిస్కస్ చేయబోతున్నాము. తెలంగాణ ఎకానమీ డెమోగ్రఫిక్స్ అన్న చాప్టర్లో వస్తుంది. బేసిక్గా మీ డెమోగ్రఫిక్స్లో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఒకటి చదవాలి. దాని తర్వాత సెన్సస్ 2011 చదవాలి. తర్వాత కొన్ని పారామీటర్స్ మాత్రం ముందు నుండి చూసుకోవాలి, లైక్ లిటరసీ రేట్, సెక్స్ రేషియో, చైల్డ్ సెక్స్ రేషియో, ఇట్లాంటివి మాత్రం పాపులేషన్ డెన్సిటీ, ఇట్లాంటివి మాత్రం ముందు నుండి అంటే 1951 నుండి ఇప్పటి వరకు చూసుకోవాల్సి వస్తుంది. అండ్ మనకి తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన స్టాటిస్టిక్స్ ఉంటాయి, అవి సోషియో ఎకనామిక్ సర్వే, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఒకటి, ఇవి అన్ని చూసుకోవాలి. డెమోగ్రాఫిక్స్ టెక్నికల్లీ 10 మార్క్స్ ఏరియా. దాంట్లోంచి నాకు తెలిసి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే మీద కనీసం ఒక 2-3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇక్కడ ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారన్నది అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనం రౌండ్ 5 రీసెంట్ గా రిలీజ్ అయింది, రౌండ్ 4 తో కంపారిజన్ అడుగుతారు, ప్లస్ మీకు నేషనల్ స్టేట్ కంపారిజన్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫీమేల్ పాపులేషన్ ఏజ్డ్ 6 years అండ్ అబవ్ హూ ఎవర్ అటెండెడ్ టు స్కూల్, అంటే 6 years అబవ్ ఉన్న వాళ్ళు ఆడపిల్లలు స్కూల్ అటెండ్ అయిన పర్సంటేజ్ తెలంగాణలో 60.9 అకార్డింగ్ టు 2019-20 సర్వే. ఇది కొంచెం తప్పు ఉంది, ఇది ఒక్కటి ఇక్కడ వరకు వస్తుంది, మీరు ఇది ఒక్కటి గమనించుకోండి. ఈ లాస్ట్ కాలంకి ఇది, ఈ 3 దీనికి వస్తాయి. ఓకే, సో 60.9 ఉంది అకార్డింగ్ టు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5, కానీ 4 ప్రకారం అది 62.6, అంటే తగ్గిందనమాట. ఫీమేల్ పాపులేషన్ ఏజ్ 6 years అండ్ అబవ్ ఎవర్ అటెండెడ్ టు స్కూల్ పర్సంటేజ్ తగ్గింది. నేషనల్ వైడ్ స్టాటిస్టిక్స్ అంటే ఇండియాకి కంపేర్ చేస్తే చూడండి 71.8 ఉంది, మనది మాత్రం 60.9 ఉంది. సో దీని మీద మీకు డైరెక్ట్ డేటా అడగొచ్చు, లేదా ఎట్లా అడుగుతారంటే ఫీమేల్ పాపులేషన్ ఏజ్ 6 years అండ్ అబవ్ హూ ఎవర్ అటెండెడ్ స్కూల్ has increased in Telangana in comparison with the National Family Health Survey 4, లేదా in comparison with the center. In comparison with center, according to the National Family Health Survey 5, in comparison to the center, the female population age 6 years and above whoever attended school has reduced, increase కాలే, తక్కువ ఉంది, is less, మోర్ కాదు, గ్రేటర్ కాదు, లెస్ అనమాట. సో ఇస్ లెస్, ఇట్లాంటి స్టేట్మెంట్స్ కూడా ఇవ్వచ్చు. అయితే మనకి అన్ని పారామీటర్స్ ఇంపార్టెంట్ అంటే అన్ని పారామీటర్స్ ఇంపార్టెంట్ కాదు. నేను ఒక 35 to 40 ఇంపార్టెంట్ పారామీటర్స్ చెప్తా, అవి మాత్రం బైహార్ట్ చేయండి. మిగతాయి కూడా చూసుకోండి. నేను 100% ఇవి రావని చెప్పను, కానీ ఏవైతే ఎక్కువ అడిగే స్కోప్ ఉంటాయో, జనరల్ ఏవైతే ఉంటాయో అవి చెప్తాను. సో మీకు అర్థమైంది కదా, 3 types ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఒకటేమో డైరెక్ట్, ఎట్లా అంటే పర్సంటేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఇన్ తెలంగాణ అకార్డింగ్ టు ద నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5, ఆర్ the percentage of institutional deliveries in Telangana have increased in National Family Health Survey 5 in comparison with National Family Health Survey 4. Statement, correct or wrong? Or the percentage of institutional deliveries in Telangana as per National Family Health Survey 5 is greater than the national average. అది కరెక్ట్. ఇన్ తెలంగాణలో ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పర్సంటేజ్ ఎక్కువ. సో ఇట్లా స్టేట్మెంట్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. మీకు డేటా అని అడుగుతారు, స్టేట్మెంట్స్ అని అడుగుతారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, పాపులేషన్ అండ్ హౌస్ హోల్డ్ ప్రొఫైల్ అన్ని పారామీటర్స్ చదవాలి, ఎందుకంటే జనరల్ ప్రొఫైలింగ్. ఓకే, సో దీంట్లో మీకు దగ్గర 13 ఉన్నాయి. ఈ 13లో కూడా నేను ఇంపార్టెంట్వి చెప్తాను చూడండి. మీకు సెక్స్ రేషియో, చైల్డ్ సెక్స్ రేషియో చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత పాపులేషన్ లివింగ్ ఇన్ హౌస్ హోల్డ్స్ విత్ ఎలక్ట్రిసిటీ ఒకటి ఇంపార్టెంట్. వాటర్ రిసోర్సెస్, శానిటేషన్ ఫెసిలిటీ ఇంపార్టెంట్, ప్లస్ ఇది కూడా ఇంపార్టెంట్, డెత్ ఇన్ ద లాస్ట్ 3 years. తర్వాత ఇది లిటరసీ రేట్, దీంట్లో విమెన్ హూ ఆర్ లిటరేట్, మెన్ హూ ఆర్ లిటరేట్, ఇవి కంపల్సరీగా అడుగుతారు. ఓకే, తర్వాత ఇంటర్నెట్ ఈ మధ్య కాలంలో ఎక్కువ ఫోకస్ ఉంది డిజిటల్ లిటరసీ మీద, కాబట్టి అది ఇంపార్టెంట్. తర్వాత విమెన్ ఫర్టిలిటీ, విమెన్ ఏజ్ 20 to 24 years బిఫోర్, విమెన్ ఏజ్ 20 to 24 years మ్యారీడ్ బిఫోర్ ఏజ్ 18 years, అంటే ఇది చైల్డ్ మ్యారేజ్ కిందకి వస్తుంది కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ మనకి ఈ 3 పారామీటర్స్ ఇంపార్టెంట్. నియోనేటల్ మొర్టాలిటీ రేట్, ఇన్ఫెంట్ మొర్టాలిటీ రేట్, అండర్ 5 మొర్టాలిటీ రేట్, ఈ 3 ఇంపార్టెంట్. తర్వాత ఇది ఫ్యామిలీ ప్లానింగ్ మెజర్స్కి వచ్చేసరికి ఎనీ మెథడ్ ఒకటి ఇంపార్టెంట్,
టోటల్ అన్మెట్ నీడ్ ఫర్ స్పేసింగ్. అన్మెట్ నీడ్ అంటే అసలు ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ యూజ్ చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దాని తర్వాత అన్మెట్ నీడ్ ఫర్ స్పేసింగ్ అంటే పిల్లల మధ్యలో గ్యాప్ ఉండాలి, గ్యాప్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నది అది. దాని తర్వాత క్వాలిటీ ఆఫ్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్. ఇందులో మనకి ఈ రెండు పెద్దగా ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ మెటర్నిటీ హెల్త్ ఉంది కదా, మదర్స్ హూ హ్యాడ్ అన్ యాంటీనేటల్ చెకప్ ఇన్ ద ఫస్ట్ ట్రైమిస్టర్, అట్లీస్ట్ 4 యాంటీనేటల్ కేర్ విజిట్స్, ఇవన్నీ మీకు ప్రెగ్నెన్సీ అప్పుడు హెల్త్ కేర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అది అంత ఇంపార్టెంట్ కాదు, దీని మీద అడిగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కాకపోతే ఎక్కడ ఇంపార్టెంట్ వస్తాయంటే ఇవి ఇంపార్టెంట్. యావరేజ్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ పర్ డెలివరీ అంటే ఏంటిది? అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది మనం అర్థం చేసుకోవాలి. ఇట్స్ సింపుల్. అవుట్ ఆఫ్ పాకెట్ అంటే ఇప్పుడు నేను హాస్పిటల్లో జాయిన్ అయితే ఇన్సూరెన్స్ నా హాస్పిటల్ బిల్ కవర్ చేస్తుంది, నాకు అక్కడ అయిన టెస్ట్లు అవన్నీ కవర్ చేస్తుంది, కానీ మందు గోళీలు నేనే కొనుక్కోవాలి. హాస్పిటల్కి వెళ్ళడానికి కన్వీనియన్స్ అంటే అది నా వెహికల్ అయినా లేకపోతే అంబులెన్స్ అయినా నేనే పే చేసుకోవాలి. తర్వాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత ఏమైనా టెస్టులు రాస్తే అవన్నీ నేనే చేయించుకోవాలి. వాటిని అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటారు. అది అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ మెడికల్ కేర్లో ఇండియాలో చాలా ఎక్కువ. దానివల్ల చాలా మంది పావర్టీ లైన్ లోకి పడిపోతున్నారు అని చెప్పి ప్లానింగ్ కమిషన్ ఇంతకుముందు చాలా రిపోర్ట్స్ లో చెప్పింది. సో అది ఇంపార్టెంట్. దాని తర్వాత ఇన్స్టిట్యూషనల్ బర్త్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇది నేషనల్ కదా, ఇగో చూడండి, నేషనల్ తెలంగాణ 97% ఉంది ఇన్స్టిట్యూషనల్ బర్త్, వెరాజ్ నేషనల్ యావరేజ్ ఉంటే 88.6. ఇన్స్టిట్యూషనల్ బర్త్స్ ఇంపార్టెంట్. ఇన్స్టిట్యూషనల్ బర్త్స్ అండ్ పబ్లిక్ ఫెసిలిటీ ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ ఇవన్నీ వ్యాక్సిన్స్ కి సంబంధించినవి పెద్దగా అడిగే ఛాన్సెస్ ఉండవు. సో మీరు ఒక్కసారి అది చదువుకొని వదిలేయండి. ఓవరాల్ వ్యాక్సిన్స్ ఎంతమందికి వచ్చింది లాంటివి తప్ప ఇవి కొంచెం డీటెయిల్డ్. ఇది అడగవద్దు యాక్చువల్లీ, కానీ పేపర్ మేము టఫ్ చేయాలి కాబట్టి మేము అడిగినామంటే నేను ఏం చేయలేను. సో ఈ న్యూట్రిషనల్ స్టేటస్ లో BMI అంటారు కదా, బాడీ మాస్ ఇండెక్స్, ఈ రెండు ఇంపార్టెంట్. ఒబెసిటీ ఇవి ఇంపార్టెంట్, ఎందుకంటే న్యూట్రిషన్ మేజర్ ఛాలెంజ్ ఇండియాలో. తర్వాత ఎనీమియా ఇంపార్టెంట్. చిల్డ్రన్ ఏజ్డ్ 6 to 59 months who are anemic, ఎందుకంటే ఇండియాలో చైల్డ్ న్యూట్రిషన్ మేజర్ కన్సర్న్ కాబట్టి ఇది ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ ఆల్ విమెన్, ఆల్ మెన్, ఇవి రెండు ఇంపార్టెంట్. తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ అడగరు, హైపర్ టెన్షన్ అడగరు, క్యాన్సర్ అడగకపోవచ్చు, విమెన్ HIV ఎయిడ్స్. దాని తర్వాత విమెన్ ఎంపవర్మెంట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఉన్న ప్రతి పారామీటర్ ప్లీజ్ కంపల్సరీగా చదవండి. నేను డైరెక్ట్ డేటాలోకి వెళ్ళి తీసుకొని మీకు ఇస్తున్నా, కాకపోతే అదే డాక్యుమెంట్ మీకు ఇయనికే ప్రింట్ చాలా చిన్నగా ఉంది, నాకు చెప్పడం కూడా కష్టమవుతుంది, అందుకనే దాన్ని మళ్ళీ వర్డ్ లో కాపీ చేసి మీకు ఇస్తున్నా అంతే. సో కరెంట్లీ మ్యారీడ్ విమెన్, ఈ పారామీటర్స్ మాత్రం చూసుకోండి ప్లీజ్. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. విమెన్ ఎంపవర్మెంట్ ఒకటి ఇంపార్టెంట్. తర్వాత జెండర్ బేస్డ్ వైలెన్స్ ఒకటి ఇంపార్టెంట్. మీకు ఇది సొసైటీలో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సొసైటీలో మీకు జెండర్ వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ లో ఈ డేటా ఇంపార్టెంట్, NCRB డేటా ఇంపార్టెంట్. సో ఇది కంపల్సరీగా చదవాలి. ఈ పారామీటర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. టొబాకో యూజ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ మీద లాస్ట్ పార్ట్, ఇది ఇంపార్టెంట్ కాదు. సో ఓవరాల్ గా మీకు గుర్తుపెట్టుకోవాల్సిన పారామీటర్స్ నేను చెప్పాను, ఇవి కంపల్సరీగా చదవండి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, సెన్సస్ 2011, SEO, ఈ మూడు ఇంపార్టెంట్. దీంట్లో డైరెక్ట్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ రెండు వస్తాయి. మీకు ఈ డేటా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, ఈ మూడు ఈ లాస్ట్ రో మాత్రం మీకు ఉట్టి దీనికి సంబంధించింది. ఈ లాస్ట్ కాలం హెల్త్ సర్వే 4 కి సంబంధించింది, ఇదేమో ఇండియాకి సంబంధించింది. కంపారిజన్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి నేను ఇండియా పక్కకి స్పెసిఫిక్ గా మెన్షన్ చేయడం జరిగింది. తెలంగాణ ఎకానమీలో డెమోగ్రఫిక్స్ లో ఇది ఒక పార్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని కంపల్సరీగా చదవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇది కంపల్సరీగా చదవాలి. దీంట్లోంచి 2 to 3 క్వశ్చన్స్ ఈజీగా అడుగుతారు. కొన్ని ఏరియాస్ వేరే దగ్గర రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లైక్ జెండర్ వైలెన్స్ మీకు సొసైటీలో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 స్టేటస్ ఆఫ్ తెలంగాణ. థ్యాంక్ యూ.